సరే స్థలం ఇప్పుడు లేకపోతే వాళ్ళు అమ్ముకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలు కాబట్టి మళ్ళీ స్థలం అడిగినప్పుడు ఇవ్వచ్చు అని జీవో ఇచ్చుకున్నారు అనుకోండి, అది ప్రభుత్వ విధాన నిర్ణయం, కాదనే హక్కు కోర్టులకు కూడా లేదు. కాబట్టి దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా డెవలప్ అవుద్దా, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా, ముందుకెళ్తాయా? బేసిక్గా రియల్ ఎస్టేట్కి దెబ్బ అవుతుంది కదా. రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు ఒక వెంచర్ వేసుకుంటారు, ఈ అమ్ముకుంటుంటే అక్కడికి ఎందుకు వెళ్ళి కొంటారు? కాదు సార్, ఇప్పుడు సెంటు ₹1,00,000 చూసుకున్నా, ఒక నలుగురు స్థలాలు 4 సెంట్లు కొన్నారనుకోండి, 8 లక్షలకే ఒక 4 సెంట్లు భూమి వచ్చేస్తుంది కదా. రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టుకోవచ్చు కదా. అట్లా చేయరు రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఎందుకంటే బిల్డర్కి అదో తలనొప్పి. నలుగురిని తీసుకున్న తర్వాత ఆ 4 కలిపి కట్టడం. బిల్డర్ ఎప్పుడు కూడా స్థలం తీసుకుని దాంట్లో ఫ్లాట్లు వేసి అమ్ముకుంటాడు, అంతేగాని లేబర్ ఇళ్ళని తీసుకుని బిల్డర్ ఎప్పుడు కట్టడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పేదలకు ఇచ్చిన స్థలాల్లోనే ఎందుకు అట్లా మరి బిల్డర్లు కట్టుండాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో లిటిగేషన్ పెట్టచ్చు, మళ్ళీ ప్రభుత్వం విధానం మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేస్తులు ఉంటారు కదా, ముఠా మేస్తులు, వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలకు డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చేసి అవి కొనేసుకుంటారు. కొనేసుకుని ఈ స్థలాలని బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు మాకు ఇదివరకు విజయవాడలో పాత బస్ స్టాండ్ తీసేసాడు భాస్కరరావుపేట బస్సు డిపో అనేవాళ్ళు అనమాట. అది అక్కడంతా